అందరికీ నమస్కారం। ఈ వీడియో చాలా ఇంపార్టెంట్। ఇప్పుడే సేవ్ చేసి పెట్టుకోండి। వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి। ఏపీ 10th క్లాస్ తెలుగు పబ్లిక్ ఎగ్జామ్ లో ఫస్ట్ క్వశ్చన్ పద్యం ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు। వాటికి మనం ఆన్సర్స్ రాయాలి। మరి ఆ పద్యాలను ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఏ పాఠాలలోని పద్యాలు అడుగుతారు? ఎలాంటి పద్యాలు అడుగుతారు? వాటికి ఆన్సర్స్ ఎలా రాయాలి? మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం। లెట్స్ స్టార్ట్। మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఇలా రెండు పద్యాలు ఇచ్చి మొదటి పద్యానికి ఆ ఈ అనే ప్రశ్నలు, రెండవ పద్యానికి ఉ రు అనే ప్రశ్నలు అడుగుతారు। ఈ రెండు పద్యాల నుండి మనం కేవలం ఒక పద్యానికి మాత్రమే ఆన్సర్స్ రాయాలి, అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది। మరి మనకు ఏ లెసన్స్లలో నుండి పద్యాలు ఇస్తారంటే అది కేవలం 3 పాఠాల నుంచి। అవి ప్రత్యక్ష దైవాలు, శతక మాధుర్యం, రాజధర్మం। 1వ పాఠమైన ప్రత్యక్ష దైవాలు పాఠంలో 1, 6, 9, 10, 12, 13 మొత్తం 6 చిన్న పద్యాలున్నాయి। 3వ పాఠమైన శతక మాధుర్యం పాఠంలో 3, 4, 7, 8, 9 మొత్తం 5 చిన్న పద్యాలున్నాయి। 9వ పాఠం అయిన రాజధర్మం పాఠంలో 1, 2, 4, 5, 6, 7, 9, 10, 11, 13 మొత్తం 10 చిన్న పద్యాలున్నాయి। మనకు ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారం ఖచ్చితంగా ఈ 21 పద్యాల నుండి మాత్రమే 2 పద్యాలు వస్తాయి। ఈ 21 పద్యాలను బాగా ప్రాక్టీస్ చేయాలి। ఈ పద్యాలు వాటి భావాలు బాగా చదివితే ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు సులభంగా రాయవచ్చు। కేవలం పద్యం చదవగలిగితే చాలు। మనం పద్యం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు। పద్యాలు చదవడం రాదు లేదా కష్టంగా ఉంది అనుకునేవారు మన షమీం మేడం యూట్యూబ్ ఛానల్లో ఈ పద్యాలకు సంబంధించిన చిన్న షార్ట్స్ వీడియోస్ ఉన్నాయి। అవి చూసి విని నేర్చుకోండి। నెక్స్ట్ పద్యం యొక్క భావాన్ని చదవాలి, అలాగే గుర్తుపెట్టుకోవాలి। మనం భావాన్ని నేర్చుకోవడం వల్ల పద్యం నుండి అడిగే ప్రశ్నలకు ఈజీగా ఆన్సర్స్ రాయవచ్చు। పద్యం చదివి భావం నేర్చుకున్న తర్వాత ఆ పద్యానికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి। మరి ఇక్కడ మీ అందరికీ ఒక పెద్ద డౌట్ వస్తుంది। అది ఏమిటంటే అసలు ఈ 21 పద్యాల నుండి మాత్రమే పబ్లిక్ ఎగ్జామ్లో 2 పద్యాలు ఎందుకు ఇస్తారు? అసలు వేరే పద్యాలు ఎందుకు అడగరు? ఇవే పద్యాలు ఇస్తారన్న గ్యారెంటీ ఏంటి అని? మరి దీనికి సమాధానం ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ నంబర్ 1లో వచ్చే పద్యాలు బ్లూ ప్రింట్ ప్రకారం బాగా వినండి। మనకు ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారం 2 రూల్స్ ఫాలో అవ్వాలి। ఫస్ట్ రూల్, పద్యం అనేది ఆట వెలది, తేటగీతి, కందం మాత్రమే అయి ఉండాలి। సెకండ్ రూల్, సీస పద్యాల కింద ఉన్న పద్యాలు ఇవ్వకూడదు। అంటే మనకి ఎగ్జామ్లో వచ్చే పద్యం ఆట వెలది, తేటగీతి లేదా కంద పద్యం కన్ఫామ్గా అయి ఉండాలి, అలాగే ఆ పద్యం సీస పద్యం కింద ఉండకూడదు। సో మరి ఈ 2 రూల్స్ని ఫాలో అయ్యే పద్యాలను మనం చెక్ చేసుకుంటే మనకి పద్య భాగంలో ఈ లెసన్స్ అన్నీ ఉన్నాయి। ఈ లెసన్స్లలో నుంచి కేవలం 3 పాఠాలలో మాత్రమే ఈ 2 రూల్స్ని ఫాలో అయ్యే పద్యాలు ఉన్నాయన్నమాట। సో అవి ఏవో మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం। ఆ 3 పాఠాలలోని మొత్తం 21 పద్యాలను, వాటి భావాలు మరియు వాటి నుండి అడిగే క్వశ్చన్ ఆన్సర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి। కన్ఫామ్గా ఈ పద్యాల నుండి 2 పద్యాలు వస్తాయి, 8 మార్క్స్ పక్కాగా వస్తాయన్నమాట। సో ఈ 21 పద్యాలు ప్రాక్టీస్ చేయడం వీలు కానప్పుడు లేదా కష్టంగా అనిపించిన వారికి మొదటి 11 పద్యాలు అంటే ప్రత్యక్ష దైవాలు లెసన్లో ఉన్న 6 పద్యాలు, శతక మాధుర్యం పాఠంలోని 5 పద్యాలు, సో ఈ 2 లెసన్స్ల నుంచి వచ్చే పద్యాలను కన్ఫామ్గా ప్రాక్టీస్ చేయండి। ఆల్ ది బెస్ట్। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।